నీ బిడ్డలు వెనకబడితే వాళ్ళని నిందించొద్దు, సరిగా చదవలేకపోతే వాళ్ళని తిట్టొద్దు, నీ బిడ్డలు ఒకవేళ గెలవలేకపోతే వాళ్ళని తృణీకరించొద్దు, అవమానంగా మాట్లాడొద్దు. దగ్గరికి తీసుకొని, మా అది గెలవలేదంటే నీ మీద ప్రణాళిక ఏదో వేరుగా ఉంటుందిరా, అది దేవుడు ముందుకు తెచ్చిన దాకా నువ్వు ఓపిక పట్టమ్మా, ఏం కాదురా, సృష్టికర్త ఆయన ఉద్దేశం నెరవేరాలమ్మా, ఆయన చిత్తం నెరవేరాలి. మనకి ఏం కంగారు పడద్దు, పోతే పోయింది. ఏంటంటే ఆయన చిత్తం ఏదో జరిగిద్దమ్మా నానా, ఆయన చిత్తం జరిగిద్దిరా, ఎందుకు దిగులు పడతాయా? అది కాకపోతే దానికి మించిన బెటర్ జీవితం దేవుడు నీకు డిజైన్ చేసి ఉండొచ్చు నానా. ఎందుకురా నిరాశపడతావు, ఎందుకురా నిరుత్సాహపడతావు? మనకు ఆయన లేడా? ఆయన ఒక మలుపు తీసుకుంటాడు రా, ఒక టర్న్ తీసుకుంటాడు ఆయన. ఆశ్చర్యకరుడు ఆయన ఉన్నాడయ్యా మనకి. నువ్వు కలత చెందొద్దు, గద్దించాల్సిన నేనే చెబుతున్నాను కదా నీకు, ఇంకేంటి నీకు అని. పిల్లల్ని ధైర్యపరచండి, పిల్లలకు నిరీక్షణ ఇవ్వండి, పిల్లలకు విశ్వాసం ఇవ్వండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. నా దేవుడు అన్యాయస్తుడు కాడు.